హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఏపీలో ఈ ముగ్గురు కలిసే తప్పులు చేశారా, వాళ్లకు శిక్ష తప్పదు అంటున్న దేవాదాయ శాఖ మినిస్టర్. ఎస్, తెలుసు కదా, గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న కేసు విజయసాయిరెడ్డి కేసు. ఈ కేసు విషయంలో వీళ్ళు ముగ్గురు కలిసే తప్పు చేశారు. శాంతి, విజయసాయిరెడ్డి అలాగే సుభాష్, ఈ ముగ్గురికి శిక్ష తప్పదని చెప్పేసి ఏపీ దేవాదాయ శాఖ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సో ఆయన తన ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు తెలియజేశారనమాట. సో అవి ఏంటి, వాళ్ళ ముగ్గురికి శిక్షలు ఎందుకు వేస్తారు అనేది చూద్దాం. నిజానికి ఇది ఇంకా కోర్టు కేసు కూడా కాదు, కోర్టు కేసుకు వెళ్ళలేదు, అలాగే పోలీస్ కేసులు కూడా ఎవరో పెట్టుకోలేదు. సో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న దాఖలాలు కూడా లేవు. అంతా మీడియాలోకి వచ్చి రచ్చ చేయడమే. ఈ ఎవరైతే శాంతి ఉన్నారో ఆమె భర్త మదన్ మోహన్ మీడియాలోకి వచ్చి రచ్చ చేస్తున్నాడు. అట్లాగే ఆయన దేవాదాయ శాఖ కంప్లైంట్ చేశాడు తప్పితే ఆయన పోలీస్ కేసు అయితే పెట్టలేదు. ఆ తర్వాత శాంతి కూడా, ఆమె కూడా మీడియాలోకి వచ్చేసి నా మీద ఇలా ఆరోపణలు చేయడం సరైంది కాదు, మాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి ఆమె కూడా ఇలా అన్నారు తప్పితే అతని మీద ఈ ఆరోపణలకు బదులుగా ఆమె కేసు పెట్టింది లేదు. పైగా వాళ్ళిద్దరూ డైవర్స్ అంటున్నారు. మరి ఆమె ఎందుకు యాక్షన్ తీసుకోలేదో తెలియదు. సో ఇలా ఉంది. తర్వాత విజయసాయిరెడ్డి, ఈయన కూడా నేను బయటకు వచ్చాడు, మాకే సంబంధం లేదు, కావాలని నన్ను బురద చల్లుతున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈయన కూడా ఎవరి మీద కేసులు పెట్టింది లేదు. మామూలుగా ఆయన తలుచుకుంటే ఎవరైతే రిపోర్ట్ చేశారో, ఫిర్యాదు చేశాడో ఆ మదన్ మోహన్ మీద కేసు పెట్టచ్చు, కానీ అలా చేయలేదు. విచిత్రంగా మీడియా మీదనే కేసు పెట్టడానికి బయలుదేరాడు. సో ఈ విధంగా ఉందన్నమాట. మరి ఎవరు ఏ కేసులు పెట్టకుండా, ఏమీ జరగకుండా అసలు తీర్పు ఎవరికి ఇవ్వాలి, శిక్షలు ఎవరికి వేయాలి, మరి మినిస్టర్ ఎందుకు అలా అన్నాడు అనేది చూస్తే వీళ్లకు ఇంటర్నల్గా కొన్ని విషయాల్లో వాళ్ళకు కొన్ని ప్రూఫ్లు దొరికాయి. కొన్ని ప్రూఫ్లను ఆధారం చేసుకొని వీళ్ళకు శిక్షలు పడక తప్పదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇక దర్యాప్తుకు కూడా కొత్తగా కమిటీ వేస్తున్నారట. ఐ థింక్ ఈరోజు రేపు ఆ కమిటీ కూడా వేయొచ్చు దేవాదాయ శాఖ నుంచి. సో ఆ దర్యాప్తు తేలితే మాత్రం శిక్ష పడుతుంది. ఇంతకీ ఈ దేనికోసం ఈ దర్యాప్తు? దేనికోసం అంటే వీళ్ళు చేసిన రాజకార్యం కోసం అయితే కాదు, ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేది కనుక్కోవడానికి కాదు. దేనికోసం అంటే వీళ్ళు చేసిన దేవాదాయ శాఖను ఉపయోగించుకొని ఏదైతే చేశారో ఆ అవినీతి కోసం, ఏవైతే డబ్బులు దండుకున్నారో ఆ డబ్బుల విషయంలో వీళ్ళు ఇప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నారు. అయితే వీళ్ళు నిజంగా చేశారా లేదా అనేది కూడా కోర్టుల్లోనే తేలాలి. వీళ్ళైతే కమిటీ చేస్తామంటున్నారు. ఆల్రెడీ మరి వీళ్ళు ఎంతో కొంత తేల్చి వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈయన ఫిర్యాదు చేశాడో, ఫిర్యాదు తర్వాత ఆమెను సస్పెండ్ కూడా చేశారు. అయితే ఈ సస్పెండ్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది ఇదంతా. గత ప్రభుత్వంలో ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఎంతో అనుకూలమైన మనిషి అనేది అందరూ చెప్పిందే. ఆమె కూడా ఒక సుపీరియర్గా నేను ఆయన్ను కన్సల్ట్ అవుతాను, ప్రతి విషయం ఆయనతో షేర్ చేసుకుంటాను, ఆయనతో నాకు ఆ శాంతిప్రియ రిసార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, అట్లాగే ప్రేమ సమాజానికి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, వీటి విషయంలో ఆయనతో నాకు కొంత విషయాలు షేర్ చేసుకోవడం కావచ్చు, ఆ సలహాలు కావచ్చు, ఇదంతా జరుగుతూ వచ్చింది. ఇదంతా కూడా డిపార్ట్మెంట్ పరంగా జరిగింది తప్ప ఏ అనుబంధం లేదని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా డిపార్ట్మెంట్ పరంగా జరిగిన ఆ డిపార్ట్మెంట్ను ఉపయోగించుకొని ఈ ప్రేమ సమాజం భూముల్ని కాజేశారని, అట్లాగే శాంతిప్రియకి కేటాయించిన రిసార్ట్ కేటాయించిన భూముల విషయంలో వీళ్ళు సరిగ్గా లీజు పన్నులు కట్టకుండా ఎగ్గొట్టారని ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ నిజాలే అంటూ దేవాదాయ శాఖ చెప్పడం జరిగింది. ఈ దేవాదాయ శాఖ మినిస్టర్ ఇవన్నీ తెలుసుకొని మీటింగ్ పెట్టారు. ఇంకా అనేక విషయాలు వీళ్ళు ఏమేమి చేశారో అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. ఇంకా చూసుకుంటే ఈ శాంతి అనే ఆవిడ తను విశాఖలో ఒక విల్లా కొనడం కోసం ఆమె దేవాదాయ శాఖకి కమిషన్కి పిటిషన్ పెట్టుకున్నారు. కమిషనర్కి అప్లై చేసుకుంటే కానీ వాళ్ళు దానికి అంగీకరించలేదు, దానికి పర్మిషన్ ఇవ్వలేదు విల్లా కొనడానికి. కానీ ఒక ఫ్లాట్ కొనడానికి పర్మిషన్ ఇచ్చారు. దాంతో ఆమె తప్పని పరిస్థితుల్లో ఫ్లాట్ కొన్నారు. అది కూడా దాదాపు 65 నుంచి 70 లక్షల వాల్యూ చేసే ఫ్లాట్. సో ఇంత ఖరీదైన ఫ్లాట్, ఖరీదంటే ఆ ఏరియాలో అది ఖరీదైనది. ఈ మాత్రం ప్రస్తుత ట్రెండ్లో ఆ మాత్రం కొంటూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు. కానీ ఆమెకు వచ్చే జీతానికి ఆ ఫ్లాట్కి దానికి చూసినప్పుడు కాస్త అందరికీ డౌట్ వచ్చిందనమాట. ఆమెకి దాదాపు 55,000 శాలరీతో ఆమె జీతం ఉంది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో మరి ఎలా ఫ్లాట్ కొన్నారు, ఎవరిచ్చారు డబ్బులు అనేది కొంత ప్రశ్నగా వచ్చిందనమాట. సో ఇది ఒక్కటే కాదు, తర్వాత ఆమె అనేక భూములు కూడా ఆమె కొన్నారనే వాదన ఉంది. సో ఇవన్నీ ఉన్న దగ్గర గోల్డ్ కూడా అనేక దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆమె అంత గోల్డ్ కూడా వేసుకుంటారు. ఆ గోల్డ్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందన్న క్వశ్చన్స్ కూడా చాలా రైజ్ అయ్యాయి. అయితే వేటికి కూడా ఆవిడ సమాధానం చెప్పలేదు, అలాగే ఎవరు కూడా సమాధానాలు అయితే ఇవ్వలేదు. సో ఇది బేస్ చేసుకున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల విషయంలో వీళ్ళు ఏవో అవకతవకలు చేశారు అనేది ఈ దేవాదాయ శాఖ మంత్రి ఆరోపణ. అంతేకాకుండా ఆ శాఖకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వీటిని కొందరు వ్యక్తులకి, ప్రైవేటు వ్యక్తులకి 95 ఏళ్లకు లీజుకి ఇచ్చారని చెప్పి తెలుస్తుంది అనమాట. 95 ఏళ్లకు లీజ్ అంటే ఇంకా వాళ్ళకు దారాదత్తం చేయడమే.
95 ఏళ్ళు అంటే ఒక వ్యక్తి జీవితం కన్నా ఎక్కువ, దాదాపు 3-4 తరాల పూర్తి జీవితం. సో ఇంత టైంని కేటాయించి వాళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళకు దారాదత్తం చేయడం కాకపోతే మరేంటి? సో ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయన్నమాట. అయితే వీటికి ప్రూఫ్లు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. దీనికి కమిటీ చేసి మరిన్ని ప్రూఫ్లు సంపాదిస్తామని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది మంత్రి గారు. సో మరి ఏం కమిటీ చేస్తారు, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది ఇప్పుడు చర్చకు వస్తుందన్నమాట. ఇందులో సుభాష్ కూడా ఒక పాత్ర ఉందనేది మరొక విషయం. ఆయన ఆల్రెడీ దేవాదాయ శాఖకు సంబంధించిన గవర్నమెంట్ ప్లీడరు, ఆ శాఖకు సంబంధించిన కేసులు ఆయన వాదిస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళ మొత్తం ముగ్గురు కలిసే దీనికి సంబంధించిన ప్రతి అవగాహన వీళ్ళకు ఉంది, కలిసే చేశారు. సో వీళ్ళ దందాల్లో వీళ్ళు ముగ్గురు భాగస్తులే అనేది ఇప్పుడున్న న్యూస్. అక్కడ కావచ్చు, ఆ కేసు విషయంలో కావచ్చు, ఏదైతే బిడ్డకు తండ్రి ఎవరన్న కేసు విషయంలో కావచ్చు, ఇక్కడ చూసుకుంటే ఈ డబ్బులు కాజేసే విషయంలో కావచ్చు, అన్నిట్లో కూడా అందరూ కలిసి గుడుపుటాన్ని చేసినట్టుగా ప్రభుత్వం చెబుతూ వస్తుంది. ఐ థింక్ ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక వార్త కాబట్టి ఇలా చెప్తున్నారా, లేకపోతే నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయనేది తెలియదు. మినిస్టర్ అయితే ప్రూఫ్లు ఉన్నాయన్నారు, కానీ ఆ ప్రూఫ్లు బయట పెట్టలేదు. వీళ్ళు 99 ఏళ్లకు చేసిన లీజ్ పేపర్లు బయట పెట్టాల్సిన అవసరం ఉంది, ఆ లీజ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి. అట్లాగే శాంతిప్రియ రిసార్ట్కి సంబంధించి వాళ్ళు కట్టిన పన్నులేని, ఎగ్గొట్టిన పన్నులేని అనేవి కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా అక్కడి భూములు ఎవరెవరికి తమ అనుకూలులు ఎవరున్నారో వాళ్ళకు లీజుకి ఇచ్చినవి ఉంటే అవి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా ఉంది కదా, మరి ఇదంతా వీళ్ళు ప్రూఫ్లు పెట్టకుండా కేవలం వ్యాఖ్యానించడం కూడా చూస్తూ ఉంటే కావాలని విజయసాయి రెడ్డిని ఏ విధంగానైనా సరే ఆయన టార్గెట్ చేయడం కోసం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే కమిటీ వేస్తే తప్ప అసలు విషయం తేలదు. అయితే ఇది కొంతవరకు నమ్మశక్యంగానే కూడా ఉంది, ఏది చెప్పలేని పరిస్థితి అనమాట. ఇప్పుడున్న ఈ రెడ్ బుక్ రాజకీయంలో ఏది నిజం ఏది అబద్ధం తేల్చలేని పరిస్థితిలో పడ్డారు. అయితే ఇది ప్రభుత్వ ఆస్తులకు సంబంధించింది కాబట్టి ఇక్కడ స్త్రీ అనో లేకపోతే గిరిజన స్త్రీ అనో ఇట్లాంటి ఈ ట్యాగ్లు ఉపయోగించుకునే అవకాశం కూడా ఆమెకు లేదు. కాబట్టి ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే. పైగా ప్రజలకు సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వాలకు సంబంధించిన ఆస్తులు అవి దుర్వినియోగం అయితే మాత్రం వాళ్ళకు శిక్ష తప్పదు. చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు ఇలా ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని వాడుకున్న సందర్భాలు చూసాం. కాబట్టి ఇది కూడా దాదాపు నిజమనే అనిపిస్తుంది. మరి వీళ్ళ కమిటీ వేసి తేలిస్తే తప్ప